హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ విత్ మటన్ దాల్చా. చికెన్ బిర్యానీ కోసం కేజీన్నర చికెన్ని తీసుకున్నాను. లెగ్ పీసెస్కి ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు, కారం, మసాలాలు ముక్కకి బాగా పడతాయి, త్వరగా కూడా కుక్ అవుతుంది. ఇలా అన్ని లెగ్ పీసెస్కి ఘాట్లు పెట్టుకొని మ్యారినేషన్ చేసేసుకుందాం. మా ఇంట్లో బిర్యానీలోకి అందరూ లెగ్ పీసెసే ఇష్టపడతారు. నార్మల్గా కూడా బిర్యానీలోకి లెగ్ పీసెసే టేస్టీగా ఉంటాయి. సో ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని 1 కప్ పెరుగు, 2 స్పూన్స్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, పుదీనా. నేను ముందుగానే ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ముక్కకి మసాలాలన్నీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. బిర్యానీకి మెయిన్ మ్యారినేషనే ఇంపార్టెంట్. ముందుగానే తెచ్చుకొని ఒక 1 అవర్ అయినా మ్యారినేషన్ చేయాలి. అప్పుడే బిర్యానీ పీసెస్ మంచిగా సాఫ్ట్గా కుక్ అయ్యి మంచి టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మంచిగా కలుపుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. మనకు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం రైస్ని నానబెట్టుకుందాం. కేజీన్నర చికెన్కి నేను ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రైస్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. అందులోకి స్టార్ పువ్వు, జాపత్రి, సాజీరా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, ఎక్స్ట్రా స్పైసీనెస్ కోసం 2 పచ్చిమిరపకాయలు, హాఫ్ నిమ్మకాయ రసం, 2 స్పూన్ల ఉప్పు వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక వైపు నానబెట్టుకున్న రైస్ని కూడా కుక్ చేసుకుందాం. ఇప్పుడు మన చికెన్ ఎంతవరకు కుక్ అయిందో ఒకసారి చెక్ చేసేద్దాం. మనం మ్యారినేషన్ అప్పుడు పెరుగు యూజ్ చేసాం కదా, సో వాటర్ అనేది చాలా రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ అంతా థిక్ గ్రేవీ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఆలోపు మన రైస్ కూడా కుక్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. బిర్యానీ రైస్ ఎప్పుడైనా 80% కుక్ చేసుకోవాలి. ఎక్కువగా కుక్ చేసుకుంటే బిర్యానీ అనేది మెత్తగా అవుతుంది, ఇంకా టేస్ట్ కూడా ఉండదు. 80% కుక్ అయిందో లేదో మనకి తెలియాలంటే ఇలా ఒక మెతుకుని తీసుకొని ఇలా హాఫ్కి ఇలా ప్రెస్ చేసినప్పుడు అది హాఫ్కి బ్రేక్ అయిపోవాలి. అలా బ్రేక్ అయిపోతే అది 80% కుక్ అయిందని అర్థం. ఈ టైంలో మనం రైస్ని సెపరేట్ చేసుకోవాలి. చూడండి, 80% కుక్ అయిందని తెలవాలంటే ఇలా హాఫ్కి ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇలా బ్రేక్ అయిపోతుంది. ఒకవేళ మనం ప్రెస్ చేసినప్పుడు అది మెత్తగా అయితే అది 80% కంటే ఎక్కువగా కుక్ అయిందని అర్థం. చూడండి, చికెన్ కూడా థిక్ గ్రేవీ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మనం సెపరేట్ చేసుకున్న అంటే 80% కుక్ చేసుకున్న రైస్ని కూడా వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్సే బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ కదండి, సో కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అలానే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. అలానే ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫ్రెష్ ఘీ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఘీ ప్లేస్లో బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అన్నమాట. నేను ఫుడ్ కలర్కి బదులు నానబెట్టుకున్న సాఫ్రాన్ కూడా వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ హెల్త్కి అంతా మంచిది కాదండి, సో నేను నానబెట్టుకున్న కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఏదైనా బరువు వస్తువుని పెట్టాలి. ఇప్పుడు 15-20 మినిట్స్ వరకు బాగా దమ్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాతకి మన చికెన్ బిర్యానీ రెడీ అండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. రైస్ చూడండి ఎంత మంచిగా విచ్చుకుందో, అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం. చికెన్ బిర్యానీలోకి ఎప్పుడైనా బెస్ట్ కాంబినేషన్ అంటే మటన్ గ్రేవీ అయినా మటన్ దాల్చా అయినా సూపర్గా ఉంటుందండి. వేడివేడి చికెన్ బిర్యానీ రెడీ. నేను దీని కాంబినేషన్గా మటన్ దాల్చా చేశాను. ఆ రెసిపీ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. మటన్ దాల్చా అంటే బయట బిర్యానీస్తో పాటు ఒక గ్రేవీ ఇస్తారు కదండి, కట్ట అంటారు, దాన్నే దాల్చా అంటారు. నేనైతే మటన్ బోన్స్ వేసి చేశాను దాల్చాని, చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ బిర్యానీ మాత్రం టేస్ట్ అదిరిపోయిందండి. తప్పకుండా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.